మెగా డాటర్ సుస్మిత కొణిదెల తన ఫేవరెట్ హీరో ఎవరు అంటే వాళ్ళ నాన్న పేరో బాబాయ్ పేరో లేకపోతే తమ్ముడి పేరో చెప్తుంది అనుకున్నారు. కానీ తను ఫేవరెట్ హీరో ఎవరు అని ఒక పేరు చెప్పిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతున్నారు. మరి ఆ స్టార్ హీరో ఎవరు? సో ఖచ్చితంగా ఆ మెగా డాటర్ అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎవరో ఒకరికి ఫ్యాన్ అయిపోయి ఉంటుంది. నాన్న పేరో బాబాయ్ పేరో తమ్ముడి పేరో చెప్తుంది అనుకున్నారేమో, కానీ కాదు. ఆవిడైతే సర్ప్రైజింగ్గా రజనీకాంత్ గారి పేరు చెప్పింది అనమాట. సో ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే మన తెలుగు వాళ్ళకు కూడా ఎంతో అభిమానం ఉంటుంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి అనమాట. సో మరి అసలు ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి మన దగ్గర పేరు తెచ్చుకుని మన దగ్గర కూడా స్టార్డమ్ తీసుకున్నారంటే అది రజనీకాంత్ గారి రేంజ్ అనమాట. సో ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా అభిమానులు ఉంటారు. మరి అందులో చిరంజీవి గారి డాటర్ కూడా ఉండడం విశేషం. సో మరి మనశంకర వరప్రసాద్ సినిమాకి ఆవిడ ఫుల్ టైం నిర్మాతగా మారిపోయారనమాట. అంతకుముందు వెబ్ సిరీస్ తీసి ఇప్పుడు సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఆవిడ. అండ్ తండ్రికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంతగా ఉండి దగ్గరుండి ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఆయన ఎలాంటి అసలు ఎవరు అంటే వేరే వాళ్ళు ఎవరిని వేలు పెట్టి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనిపించి ఆమె దగ్గరుండి మొత్తం చూసుకున్నారనమాట. సో మరి ఖచ్చితంగా ఈ సినిమా విషయంలో అంటే కంటెంట్ విషయంలో ఎటువంటి డౌట్ పడద్దని అభిమానులకు అయితే ఆవిడ భరోసా ఇచ్చారు. మరి అన్ని ఈ ప్రమోషన్స్లో మాట్లాడుతూ ఆవిడకి ఇష్టమైన హీరో రజనీకాంత్ గారు అని చెప్పారు. అంటే అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత రజనీకాంత్ గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. సో ఆయన సినిమాలో ఆయన స్టైల్ అంటే చాలా ఇష్టం అన్నట్టుగా ఆవిడ చెప్పారనమాట. సో దీంతో ముందుగా అంటే ఫ్యామిలీ అనేది పక్కన పెట్టలేదు, కానీ బట్ రజనీకాంత్ గారు ఇష్టం. ఎందుకంటే చాలామందికి అట్లా మన ఇండస్ట్రీలో చాలామంది చిరంజీవి గారి పేరు రజనీకాంత్ గారి పేరు చెప్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కష్టపడి వచ్చారు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారనమాట. సో మరి తమిళనాడులో ఫస్ట్ ఐకాన్ ఎవరంటే రజనీకాంత్ గారు, మన దగ్గర చిరంజీవి గారు అని చెప్తారు ఎప్పుడు కూడా. సో మరి అట్లా వాళ్ళ స్టార్డమ్ని వాళ్ళ మార్క్ని అట్లా క్రియేట్ చేసుకున్నారు. మన చిరంజీవి గారి పేరు కూడా చాలామంది తమిళ సెలబ్రిటీలు చాలా టైంలో చెప్పున్నారనమాట. సో దాంట్లో ఆశ్చర్యపడటానికి అయితే ఏం లేదు. సో రజనీకాంత్ గారు ఇంకా కమల్ హాసన్ గారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు చాలామంది. సో ఇప్పుడు ఈవిడ ఇలా చెప్పడం ఫ్యాన్స్ అందరూ చాలా దాని గురించి మాట్లాడుకుంటూ విశేషంగా మాట్లాడుకుంటున్నారు అనమాట.